హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్లో ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా అంటే లైవ్ రికార్డింగ్ అలాగే ఉంచుదాం అనుకుంటున్నాను. సౌండ్స్ అవన్నీ కూడా. సో ఎక్కడో విన్నాను అనమాట యూట్యూబ్లో, అలా అయితే వీడియో బాగుంటుంది అని చెప్పి. సో ఇవాళ వీడియో ఎడిటింగ్ అది ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంక ఇవాళ మీకు ఉపయోగపడే కొన్ని రెసిపీస్, ఇంకా కొన్ని చిట్కాలు ఇవన్నీ చెప్తాను. కానీ బాక్సులు మాత్రం చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి అన్నమాట, బుజ్జి బుజ్జిగాన. ఇవి గ్లాస్ అయ్యి ఉంటే ఇంకా భలే ఉండు అని అనిపించింది. సేమ్ ఇలాంటివి గ్లాస్లో అయితే నాకు అనిపించలేదు. నాకు అన్నీ కూడా రౌండ్ రౌండ్ సర్కిల్స్ లాగా ఉన్నాయి. నాకు ఎందుకో సర్కిల్స్ నచ్చవు, ఇలా స్క్వైర్గా ఉండేటివే నచ్చుతాయి అన్నమాట. సో ఇంక ఇవి బాగున్నాయండి, ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి, లింక్ ఇస్తాను. అవైతే ఇంకా ఇలా కడిగేస్తూ ఉన్నాను. కడిగేసి పక్కన పెట్టేస్తే కొంచెం ఎండుతాయి కదా అని చెప్పి. I had to buy ice cream. Why? Well, ఇంక ఇక్కడేమో వెజిటేబుల్స్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ మనకి ఫోన్ చేస్తే ఇంటికి తెచ్చిచ్చేస్తారు భారతి అని చెప్పి చెప్పారనమాట పద్మి అక్క. సరే అని చెప్పి కాల్ చేస్తే ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ వరకు తెచ్చిచ్చారు. ఎక్కువ అయితే ఏం తెప్పించుకోలేదు. హోల్సేల్ కాదు, రీటైల్ షాప్ అనమాట వాళ్ళది. సో మనకి హోల్సేల్ కావాలి అనుకుంటే ఇంకా రైతు బజార్కి వెళ్ళిపోవాలి. ఇక్కడైతే మాత్రం ఇంకా బయట షాప్స్లో ఏ ప్రైస్ ఉంటుందో అలాగే ఉన్నాయన్నమాట. బాగున్నాయి, అయితే ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా సర్దేస్తూ ఉన్నానండి, వేటికి సపరేట్గా. ఉల్లిపాయలు అవన్నీ కూడా బుట్టలో పెట్టేశాను. ఇంక పచ్చిమిర్చి, వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి కవర్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంక ఇవాళేమో క్యాబేజీ బంగాళదుంప వేపుడు అయితే చేస్తూ ఉన్నాను. క్యాబేజీ బంగాళదుంప ఫ్రై తినేస్తారా? రాజుగారు ఫోన్ అంటే ఖాళీ అయిందా? విష్ణుకి కావాలంట, కొంతసేపు అండి ఇవే. విష్ణు ఇది అక్కడ పెట్టి.
ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దేశాను. ఆ తర్వాత ఇక్కడ బంగాళదుంప క్యాబేజీ వేపుడు కోసం అయితే ఇక్కడ ఒక హాఫ్ కేజీ బంగాళదుంపలు, అలాగే ఒక హాఫ్ కేజీ క్యాబేజీ అయితే తీసుకున్నాను. ఇంక ఈ బంగాళదుంపలు అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా స్టాండ్లో సర్దాలండి. కాకపోతే స్టాండ్లో గ్లాసెస్ అవి ఉన్నాయి. దానికోసం సపరేట్గా స్టాండ్ ఒకటి తెప్పించాను. ఆ స్టాండ్లో గ్లాసులు పెట్టి ఉల్లిపాయల స్టాండ్లో ఉల్లిపాయలు అయితే సర్దాలన్నమాట. సో అదంతా రేపు ఉంది పని. ప్రస్తుతానికి మాత్రం ఇంక ఈ బుట్టల్లో పెట్టేసాను అవన్నీ. అంటే అవి ఎలాగో బయట ఉండాల్సినవే కదా, అందుకని చెప్పి ఇంక అలా బుట్టల్లో పెట్టేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద రైస్ పెట్టేశాను. అలాగే బంగాళదుంప క్యాబేజీ వేపుడు కోసం ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇంకా పోపు అయితే ఏమీ పెట్టట్లేదండి. డైరెక్ట్గా వాటర్ అంతా కూడా వంపేసి బాగా నీళ్ళన్నీ పిండేసిన తర్వాత డైరెక్ట్గా ఆయిల్లో ఇవి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ బంగాళదుంప వేసేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసి తర్వాత వేసుకోవచ్చు. అయినా కూడా క్యాబేజీకి ఆనియన్స్ అంత అవసరం లేదు, అందుకే వేయలేదు. మూత ఎక్కువసేపు పెట్టకూడదండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఐరన్ కడాయి అనుకుంటే ఐరన్ కడాయిలో చేయండి, పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. స్టీల్ కడాయిల కంటే కూడా ఐరన్ కడాయిలో వేపుళ్ళు చాలా బాగా వస్తుంది. అస్సలు అంటుకోకుండా మాడిపోకుండా చాలా బాగా వస్తుంది. కాకపోతే నేనైతే ఇంకా దీంట్లో చేశాను. అయితే మీకు తెలుసు కదండి, నేను మామూలుగా కూడా వెల్లుల్లిపాయలు అల్లము సపరేట్గా చాప్ చేసుకుంటాను అని. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే వెల్లుల్లిపాయని ఎక్కువగా వాడేవాళ్ళు ఇలా చాప్ చేసి పెట్టుకుంటే, అంటే కొంచెం పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటే అన్నిట్లో వాడుకోవచ్చు. వేపుళ్ళల్లో, పులుసు కూరల్లో, ఆ తర్వాత మనం ఏ వేపుడు చేసినా అప్పటికప్పటికే ఒక 2 వెల్లుల్లిపాయలు దంచి వేస్తూ ఉంటాము. అప్పుడు ఏంటంటే అలా దంచి వేయడం వల్ల అంత ఎక్కువ ఫ్లేవర్ రాదు. అలాగే ఇలా కనుక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాము అనుకోండి, మనం పావు స్పూన్ వేసినా సరే ఆ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ వల్ల. సో అందుకని చెప్పి నేను వాటర్ వేయకుండా వెల్లుల్లిపాయలో కొంచెం సాల్టు అలాగే కొంచెం ఆయిల్, వాటర్ వేయట్లేదు కదా, అది తిరగడానికి సరిపడా కొంచెం ఆయిల్, అంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక 10 వెల్లుల్లిపాయలకి అనమాట. సో ఇలా కొంచెం బరకగా కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ చేసుకున్నాను.
చాప్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇంక ఇలా మిక్సీలో వేసుకొని ఏదైనా ఇలాంటి బాక్స్లో పెట్టేసుకోండి. ఇంక ఇక్కడేమో వేపుడు వేగింది, అందులో కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆ తర్వాత మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా, మనం పాస్తా సీజనింగ్ చేసుకుంటాము, సో అదొక 1/2 స్పూను, రుచికి సరిపడా ఉప్పు కారం అనమాట. అంతే. సాల్ట్ అయితే ముందే వేసాను, కారం లాస్ట్లో వేసుకుంటాను. ఇక్కడైతే కొంచెం బాగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి. అదే ఐరన్ కడాయిలో అయితే అసలు మనకి ఏమీ మాడదండి, చాలా బాగా వస్తుంది స్టీల్ కడాయితో పోలిస్తే. సో ఇంక ఇక్కడైతే నేను మిక్స్డ్ హర్బ్స్ అయితే ఒక 1/2 స్పూను కారం అయితే వేసుకొని ఫ్రై చేసేస్తూ ఉన్నాను. లేదు ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని, నాకంటూ ఒక సంపాదన ఉండాలని ఎప్పటి నుంచో ఉండేది. కానీ ఉద్యోగం చేయాలంటే రోజు రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతి ధ్యేయంగా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం నా సంపాదన ఎలాంటి ఖర్చు లేకుండా రోజుకి ఆమె పేరుస్తున్నాను, నా హలో మా చిన్నోడికి ఫోన్ వచ్చిందండి, వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేశాడు. వీళ్ళకి ఫోన్ మాట్లాడడానికి కూడా ఎంత సిగ్గు, అంత సిగ్గు, అట్లా వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. అయితే ఇంకా భోంచేసేసాము. అన్నం తినేసిన తర్వాత అలా కొంతసేపు కూర్చొని కాయగూరలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాము. ఖాళీగా ఉన్నాం కదా, త్వరగా తినేసాము అన్నము. సో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఏంటి అంటేనండి, ఇప్పుడు మనం ఎక్కువగా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి టైం ఉండదు కదా, సో అలాంటప్పుడు ఖాళీగా అంటే కొంచెం టైం దొరికింది అంటే కొన్ని కాయగూరలు కట్ చేసి పెడితేనే పాడవకుండా ఉంటాయండి. అందులో మెయిన్గా ఈ బెండకాయ, దొండకాయ. సో బెండకాయలు ఏంటి అంటే మనకి ముదిరిపోతాయి, దొండకాయలేమో పండిపోతాయి. అదే కట్ చేసి ఇలా బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి 1 వీక్ అయినా సరే అవేమి పండిపోవు, అలాగే ముదిరిపోవు అనమాట. ఇంకా చిక్కుడుకాయలు కూడా అంతే. సో ఇవి అంటే చాలామంది ఒక కట్ చేసిన 1/2 అవర్లో వండేయాలి అని అంటారు, కానీ టైం లేనప్పుడు ఇలా స్టోర్ చేసుకోవడంలో తప్పు లేదు కదండి. సో ఇవేంటి అంటే ఏం పాడవవు, మనం కట్ చేసి ఇలాంటి బాక్సెస్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో కాదండి. అయితే ఇంక ఇక్కడేమో నేను అల్లం కూడా ఇలా చాప్ చేసుకున్నాను. మామూలుగా నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను సపరేట్గా ఎందుకు చాప్ చేసి పెట్టుకున్నానంటే, అల్లము టీలో వేసుకుంటూ ఉంటాను, టీలో కానీ కొన్ని రెసిపీస్కి అల్లమే వేయాలి, కొన్ని రెసిపీస్కి వెల్లుల్లిపాయే వేయాలి. ఈ మధ్య నేను సపరేట్గా వేయకుండా కొన్నిటికి అల్లం వెల్లుల్లి పేస్టే వేసేస్తున్నాను అనమాట. సో అందుకని అలా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంది, అది కాకుండా వెల్లుల్లిపాయని సపరేట్గా, ఇలా అల్లంని సపరేట్గా చాప్ చేసి పెట్టుకున్నాను. అల్లంలో మాత్రం ఏం వేయలేదండి, ఉత్తి అల్లమే అనమాట. చాప్ చేసి చాపర్లో ఇలా చాప్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడితో వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా సర్దేశానండి. ఆ తర్వాత టమాటాలు, అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలు మాత్రం బయటే ఉంచేసాను. అవి ఏంటి అంటే అవి స్టాండ్లో పెట్టాలి, అందుకని ఇంకా ప్రస్తుతానికి అలా బుట్టల్లోనే ఉంచేసాను. ఇంకా అక్కడ గిన్నెలు కడిగి పెట్టాను కదా, అవి వచ్చేసి ముందు రోజు బొద్దింకలు అవన్నీ క్లీన్ చేశాను కదా, సో ఆ స్టీల్వి గిన్నెలన్నీ కూడా చేత్తో కడిగాను. అవి కొంచెం ఎండిన తర్వాత పెడదాంలే అని చెప్పి క్లాత్తో తుడవడానికి బద్ధకమయ్యి ఇంకా అలా బౌల్ వేసాను అనమాట. సో కొంచెం గాలి వెళ్ళి కొంచెం తడి అంతా ఆరిందంటే అప్పుడు లోపల షెల్ఫ్లో పెడదాంలే అని. ఇంక ఈ లోపల పప్పు అయితే నానబెట్టాను ఇడ్లీకి. ఇది వచ్చేసి ఉప్పుడు బియ్యం అనమాట. మామూలుగా అయితేనండి నేను ఉప్పుడు బియ్యం అయితే కనీసం 6 అవర్స్ అయినా నానబెడతాను. ఇవాళ ఏంటి అంటే 3 అవర్సే నానబెట్టాను, టైం లేదు. ఈవినింగ్ ఒక 5:30 ఆ టైంకి నానబెట్టి ఇంక ఇప్పుడు టైము 8, 9 అలా అవుతుంది. సో మ్యాక్సిమం 3 అవర్సే నానింది పప్పు బియ్యం.
అయినా సరే ఇడ్లీ మాత్రం బాగానే వచ్చిందండి. టెన్షన్ వచ్చింది. అంటే రవ్వ రవ్వగా వస్తదేమో, అంటే బియ్యం సరిగా మెదగలేదు, సరిగా నానలేదు కదా అని చెప్పి కొంచెం టెన్షన్‌గా ఉండింది కానీ బానే వచ్చింది. సో, ఇక్కడైతే పప్పు రుబ్బేసుకొని పక్కనైతే పెట్టేశాను. ఇంకా ఇక్కడితో నైట్ రొటీన్ అయితే అయ్యిందనమాట. అంటే ముందు రోజుకి కావాల్సిన కాయగూరలు అవన్నీ రెడీ చేసుకోవడం, ఆ తర్వాత ఇంకా మిగిలిన కూరలు అవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం, కిచెన్ అంతా నీట్‌గా ఒకసారి క్లీన్ చేసేసుకోవడం. డిష్ వాషర్‌లో సామాన్లు మాత్రం మార్నింగే పెడుతున్నాను. అస్సలు ఓపిక ఉండట్లేదు. ఇప్పుడు వెళ్ళి వీడియో ఎడిట్ చేసుకుంటానన్నమాట కొంచెం సేపు. ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే వీడియో ఎడిట్ చేస్తాను. ఆ తర్వాత కొంచెం సేపు కామెంట్స్ చదువుతాను. ఈ మధ్య అస్సలు టైం సరిపోవట్లేదండి నాకు. ఎందుకంటే ఆ ఛానల్‌లో కూడా 2 వీడియోస్ పెడతానని చెప్పాను కదా! సో, ఆ 2 వీడియోస్‌ని ఎక్స్ట్రా తీయడానికి చాలా కష్టపడుతున్నాను. నేనైతే మాత్రం అస్సలు టైం ఉండట్లేదు. ఇక్కడ పిండి మాత్రం బాగా ఫర్మెంట్ అయిందండి. నేనైతే పులుస్తుందో లేదో అని కొంచెం టెన్షన్ ఉండింది కానీ పిండి మాత్రం బాగానే ఫర్మెంట్ అయ్యింది. అంటే ఇడ్లీలు కూడా బాగా వచ్చాయి. అంటే ఎక్కువసేపు నానబెడతాను. ఇవాళ ఎక్కువసేపు నానబెట్టలేదన్నమాట. ముందు రోజు పప్పు బియ్యం 3 అవర్సే నానబెట్టాను కదా! సో, దానివల్ల కొంచెం టెన్షన్ ఉండింది కానీ ఇడ్లీలు అయితే బాగా వచ్చాయి. సో, టీ అయితే మరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. ఇవాళ మీకు ఆల్ పర్పస్ కర్రీ మిక్స్ అయితే చూపిస్తాను. దాంతో మీరు కర్రీ చేసుకోవచ్చు, బిర్యానీ కూడా చేసుకోవచ్చు అనమాట. 1 వీక్ ఒకసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా స్పెషల్ రెసిపీస్ చేసుకోవాలి అన్నప్పుడు మీకు ఆ కర్రీ మిక్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో, టైం లేనప్పుడు చెప్పాను కదా, థంబ్నెయిల్‌లో మీరు చూసే ఉంటారు. టైం లేనప్పుడు ఉద్యోగానికి వెళ్ళే ఆడవాళ్ళకి ఉపయోగపడే ఒక మంచి కర్రీ మిక్స్ అనమాట అది. సో, ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇడ్లీ ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల ఒక్క 10 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా టీ అయితే తాగేసి వస్తాను. ఆ తర్వాత కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అయితే ఇప్పుడు నేను చేసేది బిర్యానీ రెసిపీయే. సో, దాంట్లో మీరు కావాలి అంటే చికెన్ వేసుకోవచ్చు, ఎగ్స్ వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, కర్రీ కావాలి అనుకుంటే కర్రీ చేసుకోవచ్చు. సో, అయితే దానికి కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ నేను ఒక 4 గ్లాసెస్ అంటే కేజీ రైస్కి చెప్తున్నానండి. ఒక కేజీ రైస్కి చేసి పెట్టుకున్నారనుకోండి, ఒక 10 డేస్లో మీరు ఎప్పుడైనా దాన్ని వాడుకోవచ్చు అనమాట. సో, 4 గ్లాసుల బియ్యంకి 4 ఉల్లిపాయలు అనమాట. ఈ మాత్రం ఉల్లిపాయలు చిన్నవి కాదు, కొంచెం పెద్ద సైజ్ ఆనియన్స్ ఇలా ఒక 4 తీసుకోండి. ఒకవేళ చిన్నవిగా అలా ఉంటే ఒక 6 తీసుకోండి. సో, ఇక్కడ నేను కరెక్ట్గా 4 గ్లాసెస్కి 4 ఆనియన్స్ తీసుకున్నాను. 4 టమాటాస్ తీసుకోవాలి. అయితే నేను కొంచెం పెరుగు కూడా వేస్తున్నాను, అందుకే 3 టమాటాలు తీసుకున్నాను. మీరు పెరుగు వేయొద్దు అనుకుంటే ఒక 4 టమాటాలు అలా వేసుకోండి. కానీ పెరుగు వేసుకుంటే ఏంటంటే ఆ పెరుగు కమ్మదనం బాగుంటుందండి. గ్రేవీగా చేసినా బాగుంటుంది, బిర్యానీకైనా బాగుంటుంది. సో, అందుకే నేనైతే పెరుగు వేసుకుంటున్నాను. ఒక 3 టమాటాలు, ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక కట్ట అంటే ఒక చిన్న సైజు కట్ట కొత్తిమీర, అలాగే పుదీనా అనమాట. సో, పుదీనా కూడా నేను కడిగేసి అన్నీ ఇలా ఉంచేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని వాటర్ అలా ఏం వేయకుండా మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీలో. మీ దగ్గర అల్లము వెల్లుల్లిపాయలు ఉన్నా కూడా దాంట్లోనే వేసుకొని పేస్ట్ చేసుకోండి. లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా ఉంది అనుకుంటే ఓకే. ఒకవేళ లేదు సపరేట్గా అనుకుంటే ఆ ఉల్లిపాయలతో పాటే పేస్ట్ చేసేసుకోండి. సో, ఇప్పుడు ఇదిగోండి ఇలా మొత్తం అంతా ఇలా మంచిగా పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కడాయి పెట్టుకొని నేను ఇదిగోండి ఈ గ్లాస్ నిండుగా ఆయిల్ తీసుకుంటున్నాను. 4 గ్లాసెస్. ఇప్పుడు ఆ గ్లాస్తో 4 గ్లాసెస్ రైస్ తీసుకుంటే ఒక గ్లాసు ఆయిల్ అయితే పడుతుంది. ఎందుకంటే మనం దీన్ని స్టోర్ చేసుకుంటున్నాం కదా, సో కొంచెం ఆయిల్ పడుతుంది అనమాట. ఆ తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే వేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న ఈ ప్యూరీ అంతా అందులో వేసేసి మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. ఆల్రెడీ అందులో పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఒక పెద్ద స్పూన్ కారము, ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత ఒక అర స్పూను జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు
ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ విషయానికి వచ్చేస్తే 4 గ్లాసెస్ రైస్కి 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పెద్ద పెద్ద స్పూన్స్ కాదండి, చిన్న చిన్న స్పూన్స్. ఇదిగోండి ఈ మాత్రం స్పూన్ తోటి 4 స్పూన్స్ అయితే వేసాను. ఇదిగోండి వేసేసుకొని ఇది సిమ్లో కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇది మొత్తం బాగా ఎర్రగా వేగాలన్నమాట. వేగిన తర్వాత దీన్ని మీరు బిర్యానీ కావాలి అనుకుంటే రైస్ వేసి బిర్యానీ చేసుకోవచ్చు. అలా కాదు మాకు గ్రేవీ లాగా కావాలి, మేము గారెలతోటి చపాతీతోటి గ్రేవీ తినాలనుకుంటున్నాము, మాకు బిర్యానీ వద్దు అనుకుంటే ఈ కర్రీలోని అండి మీరు కొంచెం కొబ్బరి పేస్ట్ కానీ, లేదు అనుకుంటే జీడిపప్పు గసగసాల పేస్ట్ కానీ ఇట్లాంటివి వేసుకున్నారనుకోండి ఎంచక్క గ్రేవీ తయారైపోద్ది అనమాట. సో ఫస్ట్ అయితే సిమ్లో పెరుగు కూడా వేసేసి సిమ్లో పెట్టాను. అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి ఎర్రగా వేగాలన్నమాట ఆ గ్రేవీ. ఈ లోపల ఇడ్లీలోకి నేను కొబ్బరి చట్నీ అయితే చేస్తూ ఉన్నాను. సో కొబ్బరి అయితే కట్ చేసి వేసుకొని అందులో ఒక చిన్న కప్పు పుట్నాలు అయితే వేసాను, పల్లీలు వేయట్లేదు. కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకున్నా చాలా బాగుంటుంది. కాకపోతే మర్చిపోయాను, ఉన్నదంతా అంటే మర్చిపోలేదు, అందులో వేసేసాను బిర్యానీలో. సో అందుకే ఇంక ఇందులో వేయలేదన్నమాట. కొబ్బరి, పుట్నాలు, పచ్చిమిర్చి అంతే. సో ఇప్పుడు దాన్ని మిక్సీ చేసేసుకొని కొబ్బరి చట్నీకి మెయిన్గా పోపేనండి. పోపు పెడితేనే ఆ కొబ్బరి చట్నీ బాగుంటుంది. ఎందుకంటే మనం అది ప్లెయిన్గా ఉంది కదా, మనం ఏం ఫ్రై చేయలేదు కదా పప్పుని. సో కొంచెం పోపు పెడితేనే బాగుంటుంది అనమాట. సో పోపు అయితే పెట్టేసుకొని చట్నీ పక్కన పెట్టేశాను. ఇంకా ఇడ్లీలు అయితే మాత్రం బాగా వచ్చాయండి. అంటే కొంచెం టెన్షన్ పడ్డాను, పప్పు సరిగా నానలేదు కదా అని. మామూలుగా రవ్వ ఇడ్లీ చేస్తాం కదా, రవ్వ ఇడ్లీకి అయితేనండి నేను 1 అవర్ నానబెడతానండి పప్పుని. మినపప్పుని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు కదా, మనకి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్లోనే పప్పు బాగా నానిపోతుంది. అప్పటికప్పటికే ఇడ్లీ నేను చాలాసార్లు పిండి కలిపాను అనమాట. దోశకి ఎక్కువసేపు నానబెడతాను కానీ ఇడ్లీకి ఎక్కువసేపు అయితే ఏం నానబెట్టను. కలిపిన తర్వాత నానుతుంది కదా ఎలాగో నైట్ అంతానా. సో ఇంకా ఇడ్లీలు అయితే పిల్లలకి పెట్టేశాను ఫస్ట్. వాళ్ళు తినడానికి చాలా టైం తీసుకుంటారు, తినేది 3 ఇడ్లీ అయినా ఎంత టైం తీసుకుంటారో. ఇంక ఈ లోపల ఈ గ్రేవీ అంతా చూడండి ఆయిల్ బయటకు వచ్చేసి ఎంత బాగా వేగిందో, మంచి స్మెల్ వస్తుంది వేగేటప్పుడు కూడా. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా మీకు ఎంత కావాలో ఇక్కడ మీకు కొలత చెప్తాను చూడండి మళ్ళీ. ఇప్పుడు ఒక బౌల్ అనుకోండి, ఇప్పుడు అక్కడ ఒక గాజు బౌల్ ఉంది కదా, సో దాన్ని నిండుగా గ్రేవీ తీసుకుంటున్నాను కదా. అయితే 1.5 కప్పు రైస్, ఒకవేళ మీరు రైస్ వేసుకోవాలి, నేనైతే అంచనాగా వేసేస్తున్నాను. ఒకవేళ మీరు రైస్ తీసుకోవాలి అనుకుంటే ఏ కప్పుతో ఆ గ్రేవీ తీసుకుంటారో ఆ కప్పుతోనే 1.5 కప్పు రైస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను హాఫ్ అయితే సపరేట్ చేశాను. ఇది వచ్చేసి 2 గ్లాసెస్ రైస్కి నేను అంచనాగా వేసేస్తున్నానండి. అంటే కొత్తగా ఎవరైనా చేసే వాళ్ళకి ఎగ్జాక్ట్గా కొలత చెప్పాలి అంటే మాత్రం ఒక కప్పుకి 1.5 కప్ రైస్, 1.5 కప్ రైస్కి 3 కప్స్ వాటర్ అనమాట. సో ఇది బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైసే కాబట్టి మనకి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. సో రైస్ ఆ గ్రేవీలో వేసేసి మంచిగా ఇలా కలిపేసిన తర్వాత ఎగ్స్ కావాలి అనుకుంటే ఎగ్స్, ఒకవేళ మీరు చికెన్ వేసి వండుకోవాలి అనుకుంటే ఆ గ్రేవీలో ఫస్ట్ చికెన్ వేసేసేయండి. చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు నానబెట్టుకున్న బియ్యం అయితే వేయండి. చికెన్ అయినా మటన్ అయినా కూడా అంతేనండి. గ్రేవీలో ఫస్ట్ చికెన్ అయితే చికెను, మటన్ అయితే మటను, వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్స్ అన్నీ వేసేసేయండి. ఇవాళ నేను ప్లెయిన్ ఎగ్తో చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ రైస్ వేసి కలిపేసి తర్వాత బాయిల్డ్ ఎగ్స్ వేసేసాను. పక్కన వేడి నీళ్ళు మరగబెట్టాను, 1కి 2 చొప్పున వాటర్ మరగబెట్టి అందులో కూడా అవి వేసేసాను. వాటర్ వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. సో చెప్పాను కదండి, ఈ ఒక్క ప్రీమిక్స్ కనుక మీ దగ్గర ఉంటే మీరు గ్రేవీస్ చేసుకోవచ్చు, బిర్యానీ రెసిపీ చేసుకోవచ్చు. 2 in 1 గ్రేవీ మిక్స్ అనమాట అది. ఎంచక్క కొబ్బరి అలాంటివి వేసేసుకొని చికెన్లో యాడ్ చేసుకుంటే చికెన్ గ్రేవీ, మటన్లో యాడ్ చేసుకుంటే మటన్ గ్రేవీ, ఎగ్లో యాడ్ చేసుకుంటే ఎగ్ గ్రేవీ. కాకపోతే అందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే కొబ్బరి పేస్ట్ కానీ, జీడిపప్పు పేస్ట్ కానీ ఇట్లాంటివి వేసుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట. ఇంకా కుర్మా రెసిపీస్, కుర్మా అంటే ఈ బంగాళదుంప టమాటా వేసి వండుతాం కదా, కుర్మా క్యాప్సికమ్ వేసి వండుతాము. ఇలాంటి కుర్మా రెసిపీస్కి గ్రేవీ చాలా బాగా పనిచేస్తుంది. సో అదనమాట. ఇంకొక వైపు ఇది దమ్ పెట్టేసి, ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుందండి, మరీ పొడిగా ఉండదు, కొంచెం ముద్దగానే ఉంటుంది. యాక్చువల్గా ఇది ముద్దగానే బాగుంటుంది అనమాట. సో బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది, మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. మధ్యాహ్నం వాళ్ళు వచ్చిన తర్వాత అడిగాను ఎలా ఉందిరా అని, అదే మధ్యాహ్నం కాదు సాయంకాలం, చాలా బాగుందమ్మా అని చెప్పారు. ఒకసారి ట్రై చేయండి ఇట్లాగా. బ్యాగ్ బాగా పెట్టు, బాయ్ మా.
బాయ్ బాయ్ మా. ఇంకా మా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళతో పాటు మీకు కూడా బాయ్ చెప్పేస్తున్నాను. సో ఇంక వాళ్ళ వ్లాగ్ కాస్త లెంతీగానే ఉంది. మరి ఇంకా కట్ చేయలేకపోయాను నేనైతే. సో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.